డే 3 హంట్ ఫర్ ఐఫోన్. ఈరోజైనా దొరుకుతుందని కోరుకుంటున్నాం. తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చాం. వీళ్ళతో మాట్లాడి డీల్ సెట్ చేసి ఐఫోన్ తీసుకో. ఉందంటే మళ్ళీ రికార్డింగ్ చేస్తా, లేదంటే లైట్. అప్పటి వరకు సెలవు. లెట్స్ గో ఇన్సైడ్. 2 hours later. ఫ్రెండ్స్, ఇందాక బెస్ట్ బైకి వెళ్ళి మళ్ళీ వెళ్తే లేదన్నారు. సో ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని రేపు స్టోర్కి వెళ్ళి పిక్ చేసుకోవాలి. ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నా. ఇది మనకు కావాల్సిన ఫోను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నా. సో టోటల్ ఇంత అవుతుంది. ఏ బడే, లెట్స్ గో. చెక్అవుట్ చేస్తున్నా. పేమెంట్ డీటెయిల్స్ కదా, పర్సనల్ స్పెసిఫిక్ కెనాట్ షో హియర్. డన్ విత్ ఆర్డర్. అది రేపు ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది. క్యూఆర్ కోడ్ చూపించేసి స్టోర్లో పిక్ చేసుకుంటే అయిపోతుంది, అంతే. యా, దిస్ ఈస్ ద ఆర్డర్ డీటెయిల్స్. ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళి పిక్ చేసుకుంటే ఐఫోన్ మన చేతిలో ఉండుద్ది. అది ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ వెళ్ళి ఐఫోన్ పిక్ చేసుకోవాలి. అప్పటి వరకు గుడ్ నైట్, బాయ్ బాయ్, టడా. Next day. మార్నింగ్ లైన్లో పోతున్నాయి. వావ్, డిసిప్లైన్గా ఉన్నాయిరా మీరు, డిసిప్లైన్గా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నిన్న ఐఫోన్ మిస్ అయింది కదా, నిన్న నైట్ ఆర్డర్ పెట్టాం కదా. సో ఈరోజు వెళ్ళి ఇప్పుడు పిక్ చేసుకొని పోతున్నా. అపాయింట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. ఆ టైం వరకు మనం వెళ్ళి ఫోన్ ఉంది అంటే వీ కెన్ గెట్ దట్ ఫోన్. అదర్వైజ్ సంబంధం లేదు, ఇంకా డబ్బులు రిటర్న్ తెచ్చేసుకోవాలి, అంతే. ఇప్పుడైతే పోతున్నాయిగా, లెట్స్ స్టార్ట్ దిస్ జర్నీ ఫర్ ద ఐఫోన్. యా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ స్టోర్కి రీచ్ అయిపోయాము. ఒక 10 minutesలో పోతాము. అట్లీస్ట్ ఇక్కడైనా ఉంటుందని ఆశిస్తున్నా ఫోన్. ఆన్లైన్లో బుక్ చేసిన ఆల్రెడీ, నిన్న చెప్పాను. ఆన్లైన్లో బుక్ చేసాం కదా, బుకింగ్ అయితే అయింది. అపాయింట్మెంట్స్ 11:15కి ఉంది. ఒక 20 minutes వెళ్ళిపోతాం. 10 minutesలో వెళ్ళాక తీసుకుందాం వాళ్ళు ఇస్తే. అది మ్యాటర్. మొత్తానికి 4వసారి ఇది ఫోన్ కోసం పోవడం. ఫస్ట్ బెస్ట్ బై, కాస్కో, శామ్స్ అన్ని తిరిగినాం. మళ్ళీ అట్లాంటిలో ఉన్న స్టోర్కి వెళ్ళినాం. అట్లాంటిలో ఉన్న స్టోర్లో కూడా లేవు అన్నారు వాళ్ళు. లైక్ 256 GB లేవు అన్నారు, ఓన్లీ 512 GB ఉన్నాయంట. సో అన్ని మళ్ళీ వేస్తే ఇక్కడ ఒక దగ్గర ఉంది. అది ప్లేస్ వచ్చేసి బ్రిమింగం అంటే మళ్ళీ ఇంగ్లాండ్లో ఉండే బ్రిమింగం కాదండి, యుఎస్లో కూడా బ్రిమింగం ఉంది. సో ఆ ప్లేస్లో, ఈ సిటీలో యాపిల్ స్టోర్ ఉందంట పెద్దది, దానిలో ఉందని చెప్పి మనం ఆన్లైన్లో బుక్ చేస్తే కనిపించింది. సో ఇంకా ఎందుకులే ఆన్లైన్ డెలివరీ అని చెప్పి ఇన్ స్టోర్ పికప్ పోదాం, తీసుకుందాం, ఆన్ చేద్దాం, చిల్ అవుదాం. సమిట్ ఇదే అనుకుంటా. యా, కేమ్ టు ది సమిట్. వచ్చేసాం. లొకేషన్ దగ్గరకు వచ్చేసాం. ద సమిట్ లోపల పోతే యాపిల్ స్టోర్ ఉంటుంది. ఫోన్ కలెక్ట్ చేసుకొని వచ్చేద్దాం. రైట్ అంట ఇంగ్లీష్లో మొత్తుకుంటుంది. సాయంకాలం గుర్తొచ్చిందిరా, అదృష్టం 1 మీటర్ దూరంలో ఉందిరా. ఎక్కడ ఉంటుంది యాపిల్ స్టోర్? ఫస్ట్ మనం పార్క్ చేసుకోవాలి కారు. దెన్ వీ నీడ్ టు search for these things. వావ్, భలే ఉంది భయ్య లొకేషన్. సమయం. వావ్, అంటే పార్క్ చేయ నడుచుకుంటూ పోయి చేసుకున్నాం. ఇక దగ్గరలో ఎటన్నా పార్క్ చేసి. ఇదేంది ఇది కాదు యాపిల్ స్టోర్. అదేంది ఇది కాదు యాపిల్ స్టోర్. యాపిల్ స్టోర్ ఫ్రెండ్స్, వచ్చేసినాం. కార్ పార్క్ చేయాలి ఇక. ఫ్రెండ్స్, ఫైనల్లీ రీచ్డ్ ది యాపిల్ స్టోర్. లొకేషన్ అయితే బాగుంది, చూడ చక్కగా ఉంది. చూపిస్తా ఆగండి లొకేషన్. అక్కడ నుంచి అని కొడితే ఎక్కడుంది యాపిల్ స్టోర్? ఇదిగో యాపిల్ స్టోర్. ఇదంతా బాగుంది, బ్యూటిఫుల్ లొకేషన్. ఓ దట్స్
వాచ్ ఏదో పేర్లే పార్చ్ తెలియదు కానీ మొత్తానికి అయితే బ్రాండెడ్ కార్ అది. We can like reach the Apple store. ఒక ప్లేస్ లో పికప్ ఉంది, పికప్ చేసుకోవాలి. అక్కడ ఉంది కదా పికప్ అని, పికప్ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళి ఆన్లైన్లో పిక్ చేసుకోవాలి. ఇదంతా యాపిల్ స్టోర్ చాలా బిజీగా ఉంది. ఇక్కడ చాలా మంది ఉన్నారుగా. నేమ్ Hey Zoe, in front of you. Go. దాన్ని వస్తున్నాయి ఫ్రెండ్స్. దే ఆర్ డిస్కసింగ్ సంథింగ్. మా ఫోన్ ఇవ్వాలి వద్దా అని చూస్తున్నారు వాళ్ళు. ఫోన్ ఇస్తే బాగుంటుంది అట్లీస్ట్ ఇప్పుడైనా. ఫైనల్గా ఐఫోన్ టచ్ చేద్దాం. ఇయ్యండ్రా రే చేతికి ఏంట్రా తొందరగా. స్టోర్ చాలా బిజీగా ఉంది, అందరూ ఎవరి పనులు ఆడున్నారు. మాకేం భయం అవుతుంది, వీడియో తీయాలో వద్దని డిసైడ్ అవ్వాలి. వాళ్ళు పికప్ చేసుకొని తీసుకొస్తున్నారంట ఫోన్. అప్పుడు మనం వెయిట్ చేయాలి. వెయిట్ ఫర్ ఐఫోన్. మందే అనుకుంటా, అక్కడ ఉంది ఫోన్ మందే అనుకుంటా. Yeah, thank you. We can open it here, right? We can open it this one. We can unbox it here, right? Yeah, thank you. Yeah, we'll go there. Yeah, okay, we'll go there. Thank you. Hey friends, మొత్తానికి వచ్చింది. మొత్తానికి we got an Apple phone. Let's unbox it. ఆన్ చేసి ఒకసారి చూడు, ఆన్ చేసి. ఏంటి ఆన్ అవుట్లే? సైడ్కి ఉంటుంది చూడు. ఇదా బటన్ ఇదా? అదే అదే. స్టోర్లో ఏమన్నా చూపిస్తా. ఐమ్యాక్ ఉంది. ఐమ్యాక్ ఎంత ఉంటుంది ఇది? ప్రైస్ ఏదో ఒకరు కొనుక్కోవాలి. ఇది మన ఇండియాలో మ్యాక్ మినీ ఉంటుంది, బట్ ఇక్కడ చాలా పెద్దగా ఉంది. పేరు ఎవరైనా తెలిసే కామెంట్లో చెప్పండి. ఇది మ్యాక్ మినీ. ఇది 50,000 ఇండియాలో. యాక్చువల్లీ ట్యాబ్ బదులు తీసుకోవాలి, బట్ మనకి అన్ని పెట్టడానికి స్పేస్ ఉండదు కాబట్టి తీసుకోవాలి. $500 ఫ్రెండ్స్. ఏవి? వావ్. ఓహో, యాపిల్వి బ్లూటూత్ వా, సిరి ఉంటుంది. ఇవన్నీ ఎయిర్పోర్ట్స్ మ్యాక్స్ ప్రో, చలో ఎయిర్పోర్ట్స్ మ్యాక్స్. వావ్. సరే యాపిల్ టీవీ చిన్నది ఉంది. యాపిల్ టీవీ అది. టీవీ అంటే టీవీ కాదు సార్, అది సెటప్ బాక్స్ లాగా ఉంటుంది. ఇది ఇక్కడ టీవీ పెట్టారు, ఫోన్ పక్కన, ట్యాబ్ పక్కన ఇంకొక ట్యాబ్ పెట్టారు. ఇది యాపిల్ టీవీ 4K. తెలుసు, ఎయిర్ ట్యాగ్స్, యాపిల్ ఎయిర్ ట్యాగ్స్, అవన్నీ వైర్లు. ఇవి యాపిల్వి కాదు. ఓ మ్యూజిక్ బోర్డు, ట్రాక్ ప్యాడ్, వాచ్ స్ట్రిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాచెస్, ఇవన్నీ యాపిల్ వాచెస్. ఇప్పుడు యాపిల్ వాచెస్, ట్యాబ్, అలా ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, మన తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడ అంతా షూ వేసుకొని రావాలంటే. ఫైనల్లీ వి గాట్ ది iPhone 17 Pro ఇన్ అవర్ హ్యాండ్స్. ఫస్ట్ టైం యాపిల్ కొన్నాం కదా, మామూలుగా లేదు ఫీలింగ్. డీప్ బ్లూ కలర్. అది 4 రోజుల నుంచి 4 సార్లు తిరిగితే 200 మైళ్ళు 3 గంటలు జర్నీ చేసినా కూడా పెద్ద పెద్ద స్టోర్లలో, పెద్ద పెద్ద సిటీలో లేదు. 1 అవర్ జర్నీ 80 మైల్స్ దూరంలో దొరికింది. ఈ స్టోర్ చాలా బిజీగా ఉంది. అట్లాంటి కంటే పోలిస్తే ఈ స్టోర్ చాలా బిజీగా ఉంది. ఒకటే మైనస్ ఏంటంటే అందరు షూస్ అంతా ఆల్ స్టఫ్లు ఉన్నారు. మనకంటే స్లిప్పర్లు అన్న అలవాటు కాబట్టి మనం స్లిప్పర్లు వేసుకొచ్చాం. అక్కడ ఇబ్బందిగా అనిపించింది. బట్ ఎనీవే, we got the brand new iPhone 17 Pro and we have a Mac. Then we need to buy
ఇంకేం తీసుకోవాలి, ఎయిర్ పాడ్స్ అండ్ దెన్ ఐ వాచ్. అంతే, ఇంకా మన అంత మామూలుగా ఉండదు, అంతే ఇంకా అంత హైఫై ఉంటుంది. యాపిల్ స్టోర్ ఇంకా మొత్తంగా ఇంటి నిండా యాపిల్స్ ఉండాలి. ఇక ఇంటికి వెళ్ళక మమ్మీ ఇంట్లోకి రానిసలే తెలియదు ఇవన్నీ సామాన్లు చూస్తే. ఫస్ట్ బ్యాగ్ ఓపెన్ చేయగానే మ్యాక్, తర్వాత iPhone 17 Pro అన్నీ కనిపించగానే అట్లా జస్ట్ కొట్టి ఇంట్లోకి ఎలా కొట్టేస్తుంది అంతే. బాయ్ అని చెప్పట్లే, ఏదో కొంచెం తిరిగేది ఉంది, సో అది కూడా తిరిగి విల్ ఎండ్ దిస్ వీడియో ఫర్ ద డే. యా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి AT&T ఉంది. ఇదంతా బ్రిమింగం డౌన్ టౌన్, బ్రిమింగం డౌన్ టౌన్ ఫ్రాన్స్. ఆల్ దిస్ స్మూతీ. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు స్మూతీ కింగ్స్ పోయాక స్మూత్ గా ఉండే అంటే ఫ్రూట్ జ్యూసేగా అది తీసుకున్నామంటే అయిపోద్ది. దెన్ వీ కెన్ కాల్ ఇట్ ఫర్ ద డే. అంటే అక్కడ వీళ్ళంతా చాలా స్పోర్టివ్గా ఉన్నారు, చాలా ఎంకరేజివ్గా ఉన్నారు. బట్ మనకే వీళ్ళందరినీ తీయాలి, వాళ్ళ ప్రైవసీ చెడు దొబ్బడం మనకు నచ్చదు కదా. సో అందుకే ఎవరు తీయలేకపోయినా. స్మూత్గా వెళ్ళాక స్మూత్గా తాగేసి దెన్ ఇంటికి వెళ్ళాక iPhone ఓపెన్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుంది అని. నేను ఫస్ట్ టైం మన చేతిలో మ్యాక్ వచ్చింది, అది వాడాం. దెన్ నా ఐఫోన్ కూడా వాడి ఎలా ఉందో చూద్దాం. బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ సీనరీస్. స్మూత్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓహో, ఈడ కూడా మొత్తం అలా మాల్స్ లెక్కన ఉంది. ఆల్ బ్యూటీస్. స్మూతీ కింగ్స్ కి వచ్చాం ఫ్రెండ్స్. కేమ్ టు స్మూతీ కింగ్స్. రావాలా? బ్యాగ్ ఉంది, ఏం కాదుగా. బ్యాగ్ ఉంది మరి. అంటే మనలా ఇక్కడ బ్యాగులు వదిలేయడాలు అలాంటి వదిలేయడాలు చేయలేం ఫ్రెండ్స్. ఎవరిని ఇక్కడ నమ్మకూడదు, అందుకే వీ కాంట్ ట్రస్ట్ ఎనీవన్ హియర్. స్మూతీ కింగ్స్ ఫర్ ఏ స్మూతీ. అక్కడ ఉంది కదా పవర్ మీల్, అది మనకు కావాల్సిన పవర్ మీల్. అది మనం ఆర్డర్ చేసింది, ఇప్పుడు వస్తుంది. వచ్చాక మనం తీసుకొని తాగాలి. స్మూతీ కింగ్స్ అన్ని హెల్తీగా ఉన్నాయి. healthy chips, chocolate almonds, butter sauce. రెండు డ్రింక్స్ కి $18 అంట. 18.96 అంటే 960 రూపీస్. 1000 రూపాయలు ఇక్కడే జస్ట్ ఫర్ డ్రింక్స్. 1000 రూపాయలు అంటే మనం మామూలుగా ఉండదు. ఇంకా అంతే, యూఎస్ అంటే యూఎస్ఏ. ఇక అలాగే ఉంటాయి ఖర్చులు. వచ్చాం కాబట్టి పైసలు దెబ్బ పెట్టాలి తప్పదు. We got the Smoothie King, medium size. Yeah, buddy. Let's have this. Let's taste this. Ikkada we appreciate you ani rasindi. We appreciate you, Smoothie Kings. It's time to have some lunch. Ide mana lunch ee rojki. So, poyi kon taagesi inka intiki podam. Intiki helli unbox cheyali. Sorry, not an unbox, but we need to set up the phone. We need to set up the phone, that's it. On friends today. ఏమంటారు, పీనట్స్ ఇంకా వెనిలా ఆల్మండ్స్ అన్నీ మిక్స్ చేశారు కదా, బాగుంది టేస్ట్. నైస్ వన్. భలే ఉంది ఫ్రెండ్స్. Birmingham is very very nice. ఇళ్ళని చాలా స్పేసియస్ ఉన్నాయి. చర్చ్ అది. ఓకే, yeah, we are going to home. 6 hours later. Yeah, let's do this. ఇది కొంచెం ప్రాపర్గా అన్బాక్స్ చేద్దాం. యాక్చువల్లీ ఇందాక స్టోర్లో ఏమైందంటే చూసా, లైక్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి కదా, ఆ ఆతృత ఆగదు మనకి. అందుకే జస్ట్ చెక్ చేసా. ఇప్పుడు ప్రాపర్గా ఓపెన్ చేసి ఫోన్ని సెటప్ చేద్దాం. లెట్స్ డూ దిస్. ఇది ఈ సిమ్. ఏముందంటే డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. ఇది యాక్చువల్లీ ఏమవుద్దంటే యాపిల్ ఇక్కడే డిజైన్ చేస్తుంది, కాకపోతే ఇదంతా చైనా మాల్. చైనాలో రెడీ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఉంది ప్రొడక్ట్ ఆఫ్ చైనా అని కనిపిస్తుంది. మళ్ళీ వేసేది స్క్రీన్. ప్రొడక్ట్ ఆఫ్ చైనా. ఏంటంటే డీప్ బ్లూ కలర్, 256 GB,
అండ్ ఇట్స్ 12 GB ర్యామా అనుకుంటా. యా, లెట్స్ అన్బాక్స్ దిస్. ఓపెన్ చేయి. ద డీప్ బ్లూ, ది ఐకాన్ యాపిల్ సింబల్ పక్క పడేసాయి. యాపిల్ వాళ్ళు టైప్ సికి మారిపోయారు కదా, సో ఓ టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇచ్చిర్రు. ఛార్జర్ గడ్డ మళ్ళీ మనమే కొనుక్కోవాలి. ఏదో చిన్నగా ఇచ్చిర్రు. ఇది ఏంది, ఐఫోన్ అనేది మాన్యువల్ గైడ్ ఏదో అవసరం లేదు. పిక్చర్ లైట్. ఇప్పుడు మనం ఈ స్టిక్కర్ బీక్తుంటే ఒక తెలియని ఆనందం వస్తుంది. అంటే ఆల్రెడీ అప్పుడు వీకే మళ్ళీ అతికి ఇచ్చేసిన, మళ్ళీ ఒకసారి ఇక్కడ ఫీల్ అవుదామని ఇట్లా. అది మ్యాటర్. ఆన్ చేసి సెటప్ చేద్దాం. హ్యాండీగా ఉంది. అండ్ ఇక్కడ మనం అది మ్యాక్స్ F5 కూడా పెట్టుకోవచ్చు. 3 బొక్కల కెమెరాలు ఉన్నాయి. 2 పవర్ లాక్ బటన్, ఇది సైలెంట్ బటన్ అనుకుంటా. అసలు నాకు ఎప్పుడు తెలియదు ఐఫోన్ ఎట్లా వాడాలో. మెల్లిమెల్లిగా నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీన్ని సెటప్ చేద్దాం. ఇప్పుడు అది రకరకాల భాషలు హలో అని చూపిస్తుంది. ఏదో రెడ్ లైట్ సెన్సార్ అయింది. అది ఐఫోన్లో ఉన్న సెన్సార్ అనుకుంటా. ఏ మాంగిచ్చా ఇంగ్లీష్. ప్రజెంట్ మనం యునైటెడ్ స్టేట్స్లో ఉన్నాం కాబట్టి యునైటెడ్ స్టేట్స్ అండ్ డిఫాల్ట్ పెట్టేద్దాం. క్విక్లీ సెటప్ ఐఫోన్. ఫైనలీ స్టార్ట్ అయిపోయింది. వెల్కమ్ అని కూడా వచ్చింది. ఫ్రంట్ కెమెరా తీస్తున్న వాటి సరిగ్గా కనబడదు, బట్ వెల్కమ్ అని వచ్చింది. ఇక దీన్ని ఒకసారి చూపిస్తాం మళ్ళీ. వెల్కమ్ అని కూడా వచ్చింది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవన్నీ తర్వాత కానీ దీన్ని వాడడం నేర్చుకొని ఇచ్చి పడేద్దాం.